హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. ఏమండి, శ్రమలు, వేదనలు, కష్టాలు, అనారోగ్యాలు, బలహీనతలు వచ్చినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలా? చెప్పాలి ఏమి నేర్చుకోవాలా? మనకు ఎదురు దెబ్బ తగిలినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలా? విధేయత నేర్చుకోవాలా? పోయిలారా, నేను ఎంత మాత్రం ఇక తగ్గను, నా జీవితంలో తగ్గి నేను బ్రతకను, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అనేటువంటి మూర్ఖత్వాన్ని మనం చూపించకూడదు. పోయిలారా, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని బట్టి మనం నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారే ఇక్కడ 2 సందర్భాల్లో కూడా యేసు ప్రభువారు ఏమి నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. పోయిలారా, విధేయులం కావాలి. విధేయత అంటే చెప్పింది చేయటం, తిరిగి చెప్పడం కాదు. చెప్పింది చేయటం, ఏం చెప్పినా సరే చేస్తాను ఎనఫ్, అంతే. పోయిలారా, అంతేగాని దానికి నేను ఇలా చేయాలనుకుంటున్నాను అలా కాదు అని చెప్పడం కాదు. అది విధేయత కాదు. విధేయత అంటే చెప్పింది చేయటం. ఎంతమంది విధేయులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది భార్యలు భర్తలకు విధేయులుగా ఉన్నారు? ఎంతమంది పురుషులైన వారు దేవుడికి విధేయులుగా ఉన్నారు? ఎంతమంది పిల్లలైన వారు తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారు? ఈరోజు వ్యక్తిగతంగా మనం ఆత్మవిమర్శ చేసుకుంటే అవిధేయులు 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 అవిధేయులు. అనేక సందర్భాల్లో అవిధేయత స్పష్టంగా మనం చూపిస్తాం, కానీ విధేయత చూపించం. మనం విధేయత లేని వారం. అందుకే మనల్ని విధేయులుగా చేయాలని, విధేయులుగా చూడాలని దేవదేవుడు మనల్ని దేనికి అప్పగిస్తాడంటే శ్రమలకు అప్పగిస్తాడు. ఈ శ్రమలు వచ్చే కాలంలో మనం ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. విధేయత అంటే చెప్పింది చేయటం. దేవునికి స్తోత్రం. చెప్పింది చేయటం. కొంతమంది చెప్పింది చేయకపోవడానికి వారు అనే మాట ఏంటంటే, పాస్టర్ గారు చెప్పారు. ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పారంటే, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారంటే, పాస్టర్ గారు ఏం మాట్లాడారంటే, పాస్టర్ గారు ఏం గద్దించారంటే, పాస్టర్ గారు ఏం తిట్టారంటే, ప్రతిదానికి పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పోయారా. కానీ దేవుడు అనే మాట మన నోట రాదు. భక్తులకి మా మాట వస్తుందండి. దేవుడు నాతో చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు. నేను బైబిల్ చదువుతుండగా దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నేను దేవాలయంలో కూర్చుంటే దేవుడు తన స్వరముతో నాతో మాట్లాడాడు. దేవుడు నన్ను గద్దించాడు. దేవుడు అలా చేయొద్దు అన్నాడు. దేవుడు ఇలా చేయమన్నాడు. దేవుడు అది మానేయమన్నాడు. దేవుడు 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 దేవుడు. ఇది భక్తుడు నోట వచ్చే మాట అయితే, భక్తురాలి నోట వచ్చే మాట అయితే, పోయిలారా, భక్తిహీనుడు యొక్క నోట వచ్చే మాట ఏంటంటే, ఇదిగో పలానా వ్యక్తి చెప్పాడు, ఆయన పాస్టర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. పోయిలారా, పలానా వ్యక్తి ఇలా మాట్లాడారు, పలానా వ్యక్తి ఇలా గద్దించారు, వారు కావాలని ఇలా చెప్పారు. ఎంతసేపు ఈ ధ్యాసే. ఈ మాటను బట్టి నువ్వు దేవుని మాటను తృణీకరిస్తూ ఉన్నావు. అందుకే నీ జీవితంలో శ్రమ అధికమవుతుంది, కానీ శ్రమ నుంచి మనం విశ్రాంతి పొందలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. అవిధేయులైన వారి మీదకి దేవుడు ఉగ్రత పంపిస్తాడు, విధేయులైన వారి మీదకి దేవుడు ఆశీర్వాదము పంపిస్తాడు. కనుక ఈరోజు విధేయత నేర్చుకోవడానికి సహాయం చేసేదే శ్రమ.